అవుతుంది అంటే ఆమె యందు సరస్వతీ శక్తి, లక్ష్మీ శక్తి, ఆమె యందే పార్వతీ శక్తి, మూడు శక్తులు కలిగి ఉన్నటువంటి మూలపుటమ్మ. కాబట్టి ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. ఆ కామాక్షి కామదాయిని, కోరిన కోరికలు తీరుస్తుంది. ఆ తల్లి అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఒక్కసారి అమ్మవారి దేవాలయ ప్రవేశం చేసి నమస్కరించినటువంటి వాడు నేను ఇది పొందలేకపోయాను అని వెనక్కి వచ్చినటువంటి సందర్భం ఉండదు, నిజాయితీగా ప్రార్థన చేయడం అన్నది జరిగితే. మీకు ఇంకా గొప్ప విషయం చెప్పాలి అంటే, బాగా మీరు విచారణ చేసి చూస్తే, నేను ఈ విషయంలో ఏమీ పొరపాటు మాట అంటలేదు, కామాక్షి అమ్మవారికి కామకోటి పీఠానికి అభేదం. ఎందుకో తెలుసాండి, కామాక్షి కోరికలిస్తే ఆ కోరికలు తీర్చగలిగినటువంటి శక్తియే కామకోటి పీఠం. కోటి అంటే హద్దు, కామం అంటే కోరిక. హద్దులతో కూడిన కోరికలు